హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయ్ క్రియేషన్స్. ఈరోజు మేము క్రాంప్టన్ హై స్పీడ్ ఫ్యాన్ తెచ్చుకున్నాము. చూడండి, బాక్స్ ఇలా ఉంది. ప్రైస్ కూడా చూపిస్తాను మీకు. దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. చూడొచ్చు, ఇందులో ప్రతి వస్తువు విడివిడిగా చేసి పెట్టేశారు మనకి. సో ఇవన్నిటిని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫ్యాన్కి ఉండే జాలీలు, కింద పెట్టే ప్లేట్, ఫ్యాన్ గడ్డ, ఫ్యాన్ మెషిన్, రాడ్. సో ఇవన్నీ మనకి విడిగా ఇచ్చారు. సో ఇప్పుడు ఇవన్నిటిని అసెంబుల్ చేసి మనం చూద్దాము ఎలా ఉంటుందో. మొదట మనకి ఇచ్చిన రాడ్, సో ఇది ఇలా ఉంటుందండి, కవర్తో ర్యాప్ చేసి ఉన్నది. సో ఈ కవర్ని ఇప్పేసి, సో కింద మీకు కనిపిస్తుంది ప్లేట్, సో ఈ స్క్రూస్ ఇప్పేసి దాన్ని ఇక్కడ పెట్టేసేయాలి. సో ఇప్పేసానండి. సో ఇక్కడ ఈ స్క్రూ లాగా ఉంది, సో దీన్ని ఓపెన్ చేయొచ్చు. సో కింద ఆ స్క్రూస్ కనిపించకుండా ఇది ఒక ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ ఇలా పెట్టేసి కింద ఫిక్స్ చేసుకోవాలి. ఈ స్క్రూ డ్రైవర్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇప్పుదాము. ఇప్పుడు ఈ స్టాండ్ రాడ్ని ఇలా పెట్టేసి, సో ఆ స్క్రూని ఏవైతే ఇప్పామో అవి మళ్ళీ ఫిట్ చేసుకుందాము. ఆ స్క్రూస్ అని ఫిట్ చేసుకున్న తర్వాత పైన క్యాప్ ఇచ్చారు కదా, దీన్ని సరిగా ఫిట్ చేసేసుకుందాం. సో ఈ క్యాప్ లేకుండా ఫిట్ చేయాలి దీన్ని. ఇప్పుడు ఈ ఫ్యాన్ వింగ్స్ను ఈ జాలీ ఉంది కదండి, సో దీన్ని ఇప్పి గడ్డకు ఫిట్ చేసుకుందాం. ఫ్యాన్ మెషిన్ ఉంది కదా, దాన్ని ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఫ్యాన్ దాని యొక్క వింగ్స్ ఇలా ఇచ్చారు. సో ఇక్కడ దీనికి లాక్ చేసి పెట్టారు. దాన్ని కట్ చేసేసి మన మెషిన్కి అటాచ్ చేద్దాము. వింగ్స్ ప్లాస్టిక్ అండి, చూడొచ్చు. సో మొదట వింగ్స్ పెట్టే ముందు జాలి పెట్టాలి మిషన్కి. చుట్టూ అలా ఒక పట్టి ఇచ్చారు, సో అవి రెండు జాలిని టైట్ చేసి పట్టుకుంటుంది. మొదట బ్యాక్ వెనుక ఉండే జాలి ఫిట్ చేసేస్తున్నాము.
జాలీని సెట్ చేసుకున్న తర్వాత ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ పెట్టేసి టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసేసుకోవాలి దాన్ని. ఈ ఫ్యాన్ వింగ్స్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఒక క్యాప్ ఉంది, అది తీసేసాను. పెట్టి చూద్దాము. ఈ కింద ఒక పిన్లా ఉంటుంది, దానిలో సెట్ అయ్యేలా పెట్టాలి. ఇప్పుడు ఇది కనిపిస్తుంది, దీన్ని పెట్టేసుకోవాలి. మనము స్క్రూలా ఉంటుంది, టైట్ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత జాలి దానిపైకి వెళ్ళి పెట్టేసి, ఇంతకుముందు మీకు ఒక వింగ్ చూపించాను కదా ప్లాస్టిక్ది, సో దాన్ని టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. స్క్రూ టైట్ చేసేసాను. ఇప్పుడు దీని మీద ఇంకొక జాలి పెట్టేసి ఫిక్స్ అయిపోయిందండి. చూసి టైట్ చేశాను బాగా. ఇప్పుడు దీని మీద ఈ జాలి పెట్టేద్దాము. జాలి పెట్టేసాను, ప్రాపర్గా అడ్జస్ట్ అయ్యేలా పెట్టేసి మొదట ఈ ప్లాస్టిక్ రింగ్ ఉంది కదా, ఇది పెట్టేశాను. ఇలా తొడిగేసి ఆ తర్వాత జాలి పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ స్క్రూ ఉంటుంది, దాన్ని టైట్ చేయాలండి. ప్రాపర్గా సెట్ చేసుకొని టైట్ చేసేసాలి. సో టైట్ చేసేసాను, చూడొచ్చు మీరు. ఇప్పుడు ఈ కంప్లీట్ సెటప్ని స్టార్టింగ్లో మనం చేసుకున్నాం కదా, దాని మీద పెట్టాలి. సో ఇక్కడ ఒకటి మనకు ఒక ప్లే ఇచ్చారు. సో మనము ఫ్యాన్ అటు ఇటు తిరుగుతుంది కదా, సో దాన్ని కంట్రోల్ చేయడానికి. సో ఇది ఇందులో పెట్టేసి స్క్రూలా ఉంటుంది, టైట్ చేసేసుకోవాలి. దీని లోపల ఒక రాడ్లా ఉంటుంది, అది కొంచెం పైకి లేపానండి. లేపేసి ఆ తర్వాత ఆ స్క్రూ ఇంతకుముందు తీసాను కదా మీకు నట్ లాంటిది, అది మళ్ళీ పెట్టేసుకుంటాను. సో ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోయింది, సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. హైట్ పెంచుకోవడం తగ్గించుకోవడము ఈ రాడేనండి మొత్తము. సో ఇప్పుడు దాన్ని టైట్ చేసేసి ఇది ఇందులో పెట్టేసి, మనకు బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఇచ్చారు, సో దాన్ని నేను టైట్ చేసేసాను. సో మన ఫ్యాన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం మనము. చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఈ వీడియోలో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.